హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. బ్లూలాక్ నంగా ఎక్స్ప్లెనేషన్కి స్వాగతం. బ్లూలాక్ నుంచి 2 చాప్టర్స్ అయితే రివీల్ చేయడం అయితే జరిగింది. ఈ 2 చాప్టర్స్తో న్యూయగేస్ట్లీ ఫినిష్ అయిపోతుంది మామ. అయితే నెక్స్ట్ చాప్టర్ నుంచి U20 వరల్డ్ కప్ ఫేజ్ 3 అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఈ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక FC బార్జా టీం విన్ అయ్యారని సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. బట్ రియో వచ్చి నాగి టాప్ 23లో లేకపోవడంతో తట్టుకోలేకపోయి ఏడుస్తూ ఉండడం చూసుకోవచ్చు. ఇక ఎవరైతే టాప్ 23లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళు హ్యాపీగా, సెలెక్ట్ కానీ వాళ్ళు చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటారు. అప్పుడే ఈగో ప్లేయర్స్తో ఎవరైతే టాప్ 23లో సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళు ఈ బ్లూలాక్లో అవసరం లేదు, చెల్ దొబ్బేయండి అని చెప్పి లూజర్ గేట్ని ఓపెన్ చేస్తాడు. బట్ ఈసై ఈగోతో ఎందుకని నాకు ఈ టాప్ 23లోకి రీచ్ అవ్వలేదు, దానికి నాకు రీజన్ కావాలని అడిగితే బికాజ్ తనని ప్రూవ్ చేసుకోవడానికి చాలా ఛాన్సెస్ వచ్చాయి, బట్ ప్రూవ్ చేసుకోలేకపోయాడు. ఇక తన పర్ఫార్మెన్స్ ఇన్కన్సిస్టెన్స్గా ఉంది, ఇది మాత్రమే చెప్పగలని చెప్తాడు. బట్ రియో చాలా కోపంతో ప్రపంచమంతా నాగి అబిలిటీస్ని అక్నాలెడ్జ్ చేసింది. కొన్నిసార్లు అతను ఆడలేకపోవచ్చు, బట్ మిరాకిల్ ప్లేయింగ్ స్టైల్స్లో ఓన్లీ నాగి మాత్రమే ఆడగలడు. అతను ఒక జీనియస్, అతను ఇప్పుడు కనపడకుండా పోతే తన టాలెంట్ వేస్ట్ అయిపోతుందని చెప్పి మళ్ళీ యాక్షన్ని స్టార్ట్ చేయండి అంటే షటప్ యూ ఇడియట్, ఇది వరల్డ్స్ బెస్ట్ స్ట్రైకర్ని క్రియేట్ చేసి ఒక ల్యాబొరేటరీ అని మీరు బ్లూలాక్లోకి వచ్చినప్పుడే చెప్పాను. అతను ఒక జీనియసా, అదేమైనా జోకా? నాగి ముందు కన్నా టాలెంటెడ్ పర్సన్ కాదని రిజల్ట్సే చెప్తున్నాయి. ఇక్కడ టాలెంట్ అంటే పవర్ కాదు, నీ అబిలిటీస్ పైన ఉన్న నమ్మకం, సరౌండింగ్స్, సిచ్యువేషన్స్ అండ్ మెంటల్ స్టేట్ మీద టాలెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫ్రెండ్స్, రైవల్స్, గోల్స్ అండ్ ఎమోషన్స్ వల్ల ఒక పర్సన్ టాలెంట్ వచ్చి ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు. అలాగే కొన్నిసార్లు నీ టాలెంట్ ని సర్పాస్ చేసే రిజల్ట్స్ కూడా వస్తాయి. ఎగ్జాంపుల్ జర్మనీ మ్యాచ్ లో నాగి తన టాలెంట్ ని మించిన రిజల్ట్స్ ను ప్రొడ్యూస్ చేయగలని ప్రూవ్ చేశాడు. అయితే అదే తన ట్రూ పవర్ అని అనుకున్నాడు, బట్ తన నుంచి వరల్డ్ ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అయితే ఆ తర్వాత మీరేం చేశారు, ఫ్యాక్ట్ ని తెలుసుకోకుండా అతని టాలెంట్ కి మించిన రిజల్ట్స్ వచ్చాయని అనుకున్నారు. అయితే అక్కడ మీరు చేసిన అతి పెద్ద మిస్టేక్ వచ్చి నాగిని గోల్ చేయనివ్వడం. ఆ గోల్తో నాగి ఈసైని డిఫీట్ చేయాలనే డ్రీమ్ ని అచీవ్ చేశాడని కన్విన్స్ అయ్యాడు. ఇక్కడ టాలెంట్ డిక్రీజ్ అవడానికి రీజన్ మీకు తెలుసా? హోప్ ని లాస్ అవ్వడం, ఆకలి, భయం, ఇవేవి కాదు, సాటిస్ఫాక్షన్. అయితే నాగి ఈసగిని సర్పాస్ చేయాలంటే తనకున్న స్కిల్స్ అండ్ మైండ్ సెట్ సరిపోవు. ఇక్కడ నాగి ఈసగిని బీట్ చేసి తన డిజైర్ని రిలీజ్ చేశాడు. దానివల్లే ఫైర్ని లాస్ అయిపోయాడు. ఇక తను మళ్ళీ ఫైర్ అప్ అవ్వలేడు. అయితే ఆ మ్యాచ్లో రియోతో టీమప్ అవ్వకుండా అది ఎంత పైన తన ఓన్గా గేమ్లో ఆడాల్సింది. ఆ మ్యాచ్లో ఓడిపోయినా కూడా తనలో ఉన్న ఫైర్ ఇంకా స్ట్రాంగ్ అయి ఉండేది. ఇక్కడ నాగి టీమప్ అవడం వల్లే తన టాలెంట్ని లాస్ అయిపోయాడు. మ్యాచ్ లాస్ట్లో నాగి వరల్డ్లోనే బెస్ట్ ప్లేయర్ అవ్వాలని చెప్పావు, బట్ ఈసీని డిఫీట్ చేయాలనే డ్రీమ్ కన్నా దానికి మించిన డ్రీమ్కి నువ్వు ఏం చేయలేదు. దాంతోనే నువ్వు సాటిస్ఫై అయ్యావు, అందుకే నీ వాళ్ళని లాస్ అవుతావని చాలా భయపడిపోయావని అంటాడు ఇక్కడ ఈగో మాటలకి. అలాగే రియో వల్లే తను టాప్ 23లోకి రీచ్ అవ్వలేదని రియో చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఇక స్టార్ట్ చేయమని ఈగోనే అంటే షటప్ రియో, ఇది బ్లూలాక్. ఎవరైతే వరల్డ్లోనే బెస్ట్ ప్లేయర్స్ అయ్యేంత వరకు సాటిస్ఫై అవ్వరు వాళ్ళు మాత్రమే బ్లూలాక్కి అవసరము. ఎవరైతే దానికన్నా చిన్న డ్రీమ్కి ఏం చేస్తారో వాళ్ళు నాకు అవసరం లేదని అంటాడు. ఇక అప్పుడే నాగి రియోని పిలిచి, హే రియో, నేను టాప్ 23లోకి రీచ్ అవ్వనందుకు నాకు రిగ్రెట్స్ ఏమీ లేవు. ఈగో చెప్పినట్టు నేను ఈసీని డిఫీట్ చేసినందుకు, అలాగే నీతో కలిసి ఫుట్బాల్ ఆడడము నాకు చాలా సంతోషంగా ఉంది. దాంతో నేను సాటిస్ఫై అయ్యానని అనిపిస్తుంది. కానీ టాప్ 23లోకి రీచ్ అవ్వడానికి నాకు ఈ డ్రీమ్ సరిపోలేదు. బ్లూలాక్లో సర్వైవ్ అవ్వాలంటే ఈగో చెప్పినట్టు చాలా పెద్ద డ్రీమ్ ఉండాలి. ఆ టైంలో నేను ఈసీని డిఫీట్ చేయలేనని చాలా యాంగ్రీ అయ్యి నీతో టీమప్ అయ్యి ఈసీని డిఫీట్ చేశాను. అప్పుడే నువ్వు నాతో టీమప్ అవ్వకుండా ఉంటే ఒకవేళ నా ఫ్యూచర్ వచ్చి డిఫరెంట్గా ఉండేదేమో. సరే రియో, నేను వరల్డ్లోనే బెస్ట్ ప్లేయర్ని అవ్వాలనే ట్రై చేయకుండా నేను లాస్ అవుతానని అనుకోని చాలా భయం వేసింది. నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అయినా కూడా నేను ఇంకో న్యూ డ్రీమ్ని ఫైండ్ అవుట్ చేసుకున్నందుకు సారీ రియో. అలాగే మ్యాచ్ లో నా ఓన్గా నేను షూట్ చేసి గోల్ చేయకుండా నీకు పాస్ చేసినందుకు సారీ రియో. అలాగే మన ప్రామిస్ని బ్రేక్ చేసినందుకు సారీ రియో అని అంటే నాగి మాటలకి రియో ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ, నాకు సారీ చెప్పొద్దు నాగి, నువ్వేమీ రాంగ్ చేయలేదు. నీకు ఫుట్బాల్ ఆడడం ఇష్టం లేకపోయినా నా కోసం, నా ఓన్ గోల్ కోసం ఫుట్బాల్ ఆడడం స్టార్ట్ చేసావు. నిన్ను ఫోర్స్ చేసి ఫుట్బాల్ ఆడించినందుకు, అలాగే నీ బెస్ట్ ని ఇచ్చి ఫుట్బాల్ ఆడించేందుకు ఐఎమ్ సారీ నాగి. ఇప్పుడు నా కోసం నువ్వు ఫుట్బాల్ని ఆడాల్సిన అవసరం లేదని అంటే నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు రియో. నేను బాగానే ఉన్నాను, అలాగే నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఒక సెల్ఫిష్ అండ్ స్కేర్డ్ పర్సన్వి. నేను నీతో ఉన్నప్పుడు నేను ప్రతిసారి న్యూగా మారాను. ఫుట్బాల్ వల్ల ఫైరప్ అయ్యాను, ఫ్రస్ట్రేట్ అయ్యాను అండ్ లేన్ కూడా అయ్యాను. అలాగే నీతో అట్ అయ్యేలా మాట్లాడాను. మ్యాచ్లో విన్ అయ్యే ఫీలింగ్ ఎంత బాగుంటుందో నాకు తెలుసు, కానీ నువ్వు లేకుండా నేను ఎంత లోన్లీగా ఉంటానో దాని గురించి నేను ఆలోచిస్తూనే ఉన్నాను రియో. నేను చాలా పెయిన్లో ఉన్న సిచ్యువేషన్లో నువ్వు నాకు లైట్ని చూపించావు. నేను నిన్ను మీట్ అయిన తర్వాతే అవన్నీ నా దారికి వచ్చాయని చెప్పి రియోతో గడిపిన మూమెంట్స్ని గుర్తు చేసుకొని ఈ మూమెంట్స్ని, ఎక్స్పీరియన్స్ని నా లైఫ్లో నేను మర్చిపోలేను. అయితే నేను ఇలా థింక్ చేయడం వల్ల ఇక్కడ నేను లాస్ అయ్యాను. నీతో గడిపిన మూమెంట్స్కి ఎక్కువ వాల్యూస్ ఇవ్వడం వల్లే నేను జీనియస్ అవ్వకుండా టాప్ 23లోకి రీచ్ అవ్వలేకపోయాను. ఒకవేళ మనం మీట్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా మనం స్ట్రాంగ్ అయ్యేవాళ్ళం, లేదా వరల్డ్లోనే బెస్ట్ ప్లేయర్స్ అయ్యేవాళ్ళము.
కానీ వరల్డ్స్ లోనే బెస్ట్ ప్లేయర్స్ అవ్వాలనే మన డ్రీమ్ ఇక్కడతో ఎండ్ అయిపోతుంది రియో. ఇక్కడ నీ ఓన్ గా నువ్వే వరల్డ్స్ లోనే బెస్ట్ ప్లేయర్ అవ్వు, గుడ్ బై రియో అని చెప్తాడు. నాగి నుంచి ఆ మాటల్ని రియో విని తనకి కన్నీళ్ళు ఆగవు, ఏడుస్తూనే ఉంటాడు. ఇక నెక్స్ట్ పనిలో వచ్చి ఈగరాజ్, బారో, జంజచ్చు, చిగిరి, కునిగామి అండి బాచరా అందరూ నాగి మాటలకి చాలా డౌన్ అయిపోవడం చూసుకోవచ్చు. ఇక నాగి అలాగే ఎవరైతే టాప్ 23లోకి సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళందరూ లూజర్ గేట్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. బట్ అప్పుడే ఏసీ నాగిని పిలిచి ఫుట్బాల్ని ఆడడం స్టాప్ చేద్దాం నాగి అని అంటాడు. ఇక్కడ ఏసీను చూస్తుంటే నాగి వెళ్ళిపోవడం తనకు కూడా ఇష్టం లేదు, అందుకే తన ఐస్ లో నుంచి కూడా కన్నీళ్లు వస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ మనలో టెక్స్ట్ చూసుకుంటే బ్లూ లాక్ ఫేస్ట్ నియో ఈగర్స్లీ కంప్లీటెడ్ అని ఉంటుంది. ఇక సెలెక్ట్ అవ్వని ప్లేయర్స్ అందరూ బాధతో ఏడుస్తూ లూజర్ గేట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఇక లాస్ట్ లో వచ్చి నెక్స్ట్ ఫేజ్ U20 వరల్డ్ కప్ అని ఉంటుంది. అలాగే కింద స్మాల్ టెక్స్ట్ లో చూసుకుంటే విన్నర్స్ అండ్ లూజర్స్ వచ్చి డిఫరెంట్ పాత్రలో వెళ్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ వచ్చి ఒక న్యూ ఆర్క్ అనేది స్టార్ట్ అవుతుందని ఉంటుంది. ఇక నాగి కొనిగామి లాగా స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడా లేదా అని కామెంట్ లో చెప్పండి మామ. ఇక ఈగో నెక్స్ట్ వచ్చి ఎలాంటి ఐడియాస్ తో ప్లేయర్స్ ని ట్రైన్ చేయబోతున్నాడు నెక్స్ట్ చాప్టర్ లో చూడబోతున్నాము. ఈ వీడియో మీకు నచ్చట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి మామ. ఇక నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై మామ.